ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు డిసెంబర్లో జరగనున్నాయి. దీంతో ఏపీలో పెద్దల సభకు సంబంధించిన రాజకీయ హడావుడి మొదలైంది. వైసీపీ నుంచి 3 ఎంపీలు వైసీపీ నుంచి రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయడంతోనే ఈ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అనకాపల్లి లోక్సభకు పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని పొత్తులో భాగంగా చివరి నిమిషంలో తప్పుకున్న నాగబాబుకు దానికి ఫలితంగా ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కనుంది అని అంటున్నారు. మొత్తం 3 సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది అని అంటున్నారు. ఇక చూస్తే కనుక జనసేన నుంచి ఖచ్చితంగా నాగబాబుకే ఈ సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. నాగబాబుని ఢిల్లీ రాజకీయాల్లోకి పంపించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. అది ఇప్పటిది కూడా కాదు. 2019లోనే జనసేన నుంచి నర్సాపురం లోక్సభకు పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా కూడా నాగబాబుకు 2.5 లక్షల ఓట్ల దాకా వచ్చాయి. ఇక ఈసారి కూటమి తరపున పోటీ చేసి ఉంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యేవారని అంతా చెబుతారు. అది కూడా బీజేపీ పొత్తు కారణంగా నాగబాబు వదులుకోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు రాజ్యసభ ఉప ఎన్నికలు అనుకుని అవకాశంగా వచ్చాయి. నిజం చెప్పాలి అంటే వైసీపీకి ఏపీలో మొత్తం 11 ఎంపీ సీట్లు రాజ్యసభలో ఉన్నాయి. మరో 2 ఏళ్లకు కానీ రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వవు. కానీ వైసీపీ నుంచి 3 ఎంపీలు రాజీనామా చేయడం, అందులో 2 టీడీపీలోకి వెళ్లడంతో కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే రాజ్యసభ పదవులు కూడా కూటమికి దక్కనున్నాయి. ఏపీ అసెంబ్లీలో చూస్తే మొత్తం 164 సీట్లు కూటమికున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకున్నారు. దాంతో వైసీపీ ప్రమేయం లేకుండా మొత్తం 3 సీట్లను కూటమి భారీ ఆధిక్యతతో గెలుచుకునే అవకాశం ఉంది. ఇక చూస్తే డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది. పోటీ ఉంటే కనుక అప్పుడు ఎన్నికలు పెడతారు. కానీ ఏపీలో 3 సీట్లు ఏకగ్రీవం అవుతాయని అంటున్నారు. మొత్తానికి నాగబాబు పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు.